ఇదే నేను మీతో మనవి చేసిన మాట. మహాభారతంలో మెరుపులున్నాయి. ఒక్కొక్క పరిస్థితిలో ఎంత క్లిష్టమైన సందర్భంలో కూడా ఈశ్వరుడు ఆదుకోగలడు. ఆయన తప్ప దిక్కు లేదు. ఎంత కష్టమైనా సరే ఇది ఎలా విడుతుందని మీరు అనకండి. ఈశ్వరుణ్ణి నమ్మితే విడి తీరుతుంది. ఖచ్చితంగా అభ్యున్నతిలోకి వచ్చి తీరుతారు. నమ్మిన వాళ్ళ చరిత్రలే దానికి తార్కాణములు. నమ్మి బతికిన వాళ్ళు మహోన్నతమైనటువంటి స్థితులలో ఉన్నారు. నమ్మి బతికిన వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. నేను ఉపన్యాసంలో చెప్తే కోటేశ్వరరావు గారు తన వాక్యాన్ని సమర్థించుకోవడానికి చెప్పారు అంటారు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఎన్ని ఉదాహరణలు చూపించినా వాటికి అంతు దరి అన్నది ఉండదు. ఎంత కాలం దీనికి ఉదాహరణలు చెప్పనివ్వండి, ఆ ఉపన్యాసానికి అంతుండదు. ఈశ్వరుణ్ణి నమ్మితే ఆయన పరిష్కరించలేని సమస్య లేదు అన్న ఒక్క మాటని నువ్వు సమర్థిస్తూ మాట్లాడు, ఆ ఉపన్యాసం ఎన్ని సంవత్సరాలు చెప్పినా తరగదు. కాబట్టి ఆ పూనిక ఉండడం గొప్పతనం, ఆ భక్తి ఉండడం గొప్పతనం. ఇతపూర్వం కూడా ఇటువంటి కష్టంలో ఆవిడ కృష్ణ పరమాత్మని నమ్ముకునే జీవితంలో పైకొచ్చింది. కానీ ఆ నమ్మకం త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఏదో తప్పక అప్పటికి నమ్మినట్టు నటించడం కాదు, ఆ నమ్మడం తిరుగులేనిదై ఉండాలి. అలా తిరుగు లేకుండా అది నువ్వు యాదృచ్ఛికంగా అనుకోకుండా నువ్వు నమ్మి ఒక్క మాట అన్నా చాలు, ఆ మాట నిన్ను కాపాడి తీరుతుంది. నేను పైకి చెప్పలేక కక్కలేక మింగలేక సతమతమైపోతున్నాను, కానీ యథార్థం మీకు ఆవిష్కరిస్తున్నాను. ఎన్నో మార్లు మీకు చెప్పాను, మీలో పెద్దలు ఎన్నో మార్లు విన్నారు. ప్రత్యక్ష ఉదాహరణ నా ఇంట్లోనే ఉంది. చిన్నతనంలో 2-3 ఏళ్ల వయస్సులో ఉండగా నా కూతురు తాతగారు వచ్చారని పరిగెట్టుకుంటూ తాతగారండి అని ఇలా నాలుక బయట పెట్టి పరిగెత్తినప్పుడు ఇల్లు కడిగితే పీచు వెనక్కి వెళ్ళి గడప మీద పడిపోతే నాలుక మధ్యకి తెగిపోయింది. ఇంత ముక్కతో నాలుక వ్రేలాడుతోంది. నేను ఆనాడు పిల్ల విపరీతమైన తెలుపుగా ఉండేది. ఆ పిల్లని పట్టుకుని ఒక డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లేటప్పటికే ఒళ్ళంతా నెత్తుటి మయం, నాలుక ముక్క ఇంతే పట్టుతో వ్రేలాడుతోంది. నేను చెప్తున్న ఈ మాటలు కుట్టిన డాక్టర్ గారు కూడా వింటారు. ఒకనాడు కోటేశ్వరారు ఈ సందర్భం చెప్పారే అనుకుంటారు. ఆ నాలుక తెగిపోతే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెడితే ఆయన అన్నారు, అయ్యో బాబోయ్ నేను చూస్తూ కుట్టలేనండి, ఇంకెవరి దగ్గరికన్నా తీసుకెళ్ళండి అన్నారు. ఒక మహానుభావులు తండ్రి కొడుకులు ఉండేవారు ఆ రోజుల్లో. ఎంతమందిని ఎంతో ఆప్యాయంగా చూసేవారు ఆ డాక్టర్లు. ఆ పెద్దాపురం ఊళ్ళో నేను ఉన్నప్పుడు నేను ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, డాక్టర్ గారు ఇలా నాలుక తెగిపోయిందండి అంటే ఆయన అన్నారు, రాజమండ్రియో ఎక్కడికో తీసుకెళ్లాలండి, ఇప్పుడు ఈ నాలుక కుట్టడం కష్టం, ఎనస్థీషియా ఇస్తే ఈ వయసు పిల్లకి పక్షవాతం వస్తుంది, పైగా నాలుక ఇప్పటికే కొద్దిగా నీలంగా అయిపోతుంది, ఇక కుట్టడం కుదరదు, ముక్క కత్తిరించేస్తాను, కానీ ఇక జీవితంలో ఈ పిల్లకి మాట రాదు అంటే నేను అన్నాను, అలా కత్తిరించేయడం అనేటటువంటిది నేను తట్టుకోలేను డాక్టర్ గారు, ఎలాగోలా కుట్టేస్తే అన్నాను. ఎలాగో అలా కుట్టేయడం అంటే నోరు బద్దలు తీసి పట్టుకుంటే ఏదో చెప్పు కుట్టినట్టు కుట్టేయాలంటేనండి అన్నాడు. అంటే పిల్ల ఏడుపు. అప్పుడు మా ఇంట్లో ఒక బంధువు ఉండేవాడు, ఇంజనీరింగ్ చదువుకుంటే, ఆ పిల్లవాడిని పట్టుకోమంటే వాడు నోరు తెరిచి పట్టుకున్నాడు, గట్టిగా 3-4 ఏళ్ళు తెరిచి పట్టుకుంటే ఏదో కుట్టేశారు. తిత్తులు కింద వచ్చేసింది నాలుక. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, పడిపోయిందంటే పిల్ల అండం రావడం, ఏదమ్మా నోరు తెరు, ఏది నాలుకేది అండం. అది భయపడిపోయి అసలు నోరు తెరవడం మానేసింది. నోరు తెరిచి మాట్లాడకపోతే పర్లేదు, తాగడం ఎలా తినడం ఎలా. 3 రోజులు అయ్యేటప్పటికీ పిల్ల ఇలా అయిపోయి చిక్కి శల్యం అయిపోయి ఏడుపు కూడా మానేసి కోడిపెట్ట అరిచినట్టు అరిచేది. నేను మనసులో నిర్ధారణ చేసుకున్నాను, ఈ పిల్ల మనకి దక్కదు, ఇది వెళ్ళిపోతుంది అని. ఒకనాటి రాత్రి పడుకుని ఉండగా పిల్ల కుయ్యో కుయ్యో అంటోంది. ఏమిటా అని లేచి చూస్తే దాన్ని నాలుకకి అడ్డంగా అనిపించి కుట్టిన నరం పట్టుకు లాగేసింది. లాగేస్తే ఆ నాలుకకు ఉన్న నరం ఊడిపోయి మళ్ళీ ఆ ముక్క ఊడిపోయి అది వేలాడుతోంది. మళ్ళీ నెత్తుటి వరద. చిత్రం ఏమిటంటే ఆ స్థితిలో తప్ప ఏడుపు కూడా లేదు. అంటే అప్పటికే అది ఆ స్థితిలోకి వెళ్ళిపోయింది. నేను ఆ పిల్లని ఎత్తుకుని రాత్రి 1-2 మధ్యలో
మళ్ళీ ఆ డాక్టర్ గారు తలుపు కొడితే ఆయన పాపం నిద్రలో లేచి వచ్చన్నారు. ఇంకెందుకు కోటేశ్వరారు, ఇంకా నాలుగు అంటుకోదండి, ఎందుకు ఈ పరిశ్రమ, ఇంతకన్నా పిల్ల ఏమైనా కొంచెం తినడం తాగడం జరుగుతుందేమో, కత్తిరించేద్దాం ముక్కన్నారు. మీకు ఎలా తోస్తే అలా చేసేయండి డాక్టర్ గారు అన్నారు. ఎందుకంటే ఇంకా అది బతుకుతుందన్న ఆశ నాకు లేదు. మళ్ళీ పాపం ఈ పిల్లాడే వచ్చాడు, మళ్ళీ నోరు తెరిచి పట్టుకున్నాడు, మళ్ళీ తిత్తులు కింద మళ్ళీ కుట్టేశారు. ఆయన ఎందుకో ముక్క కత్తిరించేస్తానన్న ఆయన కుట్టేశారు. కుట్టేస్తున్నప్పుడు పిల్లకి తెలివితో ఉండగా కుట్టేస్తున్నారు. నేను ఆ బయటే కూర్చున్నాను, రాత్రి 1 గంట వేళ, ఎవరు లేరు, నిషీధి. పిల్ల ఏడుపు కుయ్యమంటూ చెవుల్లో పడుతోంది. నా ప్రయత్నం లేకుండానే నా కన్నుల వెంట ధారల కింద నీళ్లు కారిపోతున్నాయి. నేను ఇలా తలెత్తి చూసేటప్పటికి ఇంతంత మీసాలు పెట్టుకుని సత్యనారాయణ స్వామి కనపడ్డాడు అని. నేను ఆ నవ్వుతున్న ఆయన్ని చూసి, ఏమిటా వెకిలి నవ్వు, ఏమిటా మీసాలు, ఏమిటి, దేనికి, ఏమి సాధించానని. నీవు ఈశ్వరుడవు కనుక, సర్వసమర్థుడవు కనుక, పుట్టినదాదిగా నిన్ను నమ్మి ఉన్నాను కనుక నిన్ను నేను ఒక వరం అడుగుతున్నాను. నీవు ఈశ్వరుడవు, నువ్వు చెయ్యలేనిది ఒకటి ఉంటుందని నేను అనుకోవట్లేదు. నీవు అనుగ్రహించగలిగితే నా కూతురు నాలుకని కృపచేయి. నేను ఆమె పడుతున్న బాధని, నా శరీర బాధ అంత పడకపోయినా ఒకలా పడతాను. పెద్దాపురం నుంచి అన్నవరం కొండకి నేను కాలినడకనొస్తాను, వచ్చి నీ దర్శనం చేసుకుంటాను. నా కూతురు నాలుకని మళ్ళీ కృప చెయ్యను. మీరు నమ్మండి నమ్మపోండి, 2 రోజుల తర్వాత పిల్ల కొంచెం తాగేది, కొద్దిగా అన్నం తినేది. ఒక 10 రోజులు పోయిన తర్వాత నేను ఎన్నడూ ఇహ నాలుక వంక చూడలేదు, భయం చేత. అదని మాట రాదు సరిగ్గానని. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన కూడా ఎలా ఉంటుందో ఏమిటో అని, ఏదమ్మా ఆను అన్నారు. చక్కగా సంతోషంగా అంది. ఆయన నాలిక చూసి తెల్లబోయారు. కోటేశ్వరారు, తెగిపోయిన నాలుక ఈ పిల్లదే అన్నారు. ఈ పిల్లదేనండి అన్నాను. ఆశ్చర్యం కోటేశ్వరారు, కుట్లిప్పడానికి లేదు, నాలుగు అంటుకుపోయింది నరంతో సహా అన్నారు. నేను పరమ పవిత్రమైన అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణ వేదిక మీద భారతం చెప్తున్నాను ఈ ఘట్టం. మీకు ఎన్నో మార్లు చెప్పాను కూడా. ఆ పిల్లకి ఇప్పటికీ ఎప్పుడైనా నన్ను నాన్నగారండి ఎందుకండి అన్ని డేట్లు ఇచ్చేస్తారు, అంత అలిసిపోయి కూడాను, ఏం కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోకూడదా, ఎందుకు ఆ ఉపన్యాసాలు మీకు అంటే, అమ్మా ఇప్పుడు ఇంత నోటితో నా మీద అరుస్తున్నావు, కానీ నేను ఎవడి గురించి చెప్పుకున్నానో వాడేనమ్మా నీకు ఈ నోరిచ్చిన వాడంటాను. ఆడపిల్లకే మార్చి 11వ తారీఖున కన్యాదానం చేసి నేను కృతార్థుడనవుతున్నాను. కాబట్టి నేను ఆ మాటని అంత ఒత్తి చెప్పడం వెనక కారణం అది. ఉన్నాడా లేడా ఈశ్వరుడు? ఉన్నాడు. మీరు జరగదన్నది జరిపించగలడు, మీరు నమ్మగలిగితే చాలు. అటువంటి మహాపురుషులు వాళ్ళు 85 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళు నాకు కొన్ని చెప్పాలో తెలీదు, చెప్పకూడదో తెలీదు. ఒక్కొక్కసారి చాలా అయోమయావస్థ కింద ఉంటుంది నాకు. నేను ఒకసారి ఇంట్లో ఉంటే, ఒకసారి శ్రావణ మాసంలో నా దగ్గరికి వచ్చారు పెద్ద పెద్ద ఘనాపాఠీలు. ఒక ఆయనకి 90 ఏళ్ళు ఉంటాయి, కరెంట్ లేదు, లిఫ్ట్ పనిచేయట్లేదు. ఆయన అతి కష్టం మీద పక్కన 2 శిష్యులు భుజాలు పట్టుకుంటే ఎక్కి వచ్చారు. మణికుండలాలతో ఉన్నారు, సూర్యబింబం ఎలా వెలుగుతుందో అలా వెలుగుతున్నారు. పాపం మా ఇంట్లోకి వచ్చి 4 నిమిషాలు రొప్పుతూనే ఉన్నారు. అయ్యా కూర్చోండి, సేద తీరండిని కూర్చోబెట్టి కాసిన పాలిస్తే తాగి, ఎందుకు ఇంత శ్రమ తీసుకొచ్చారు, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారన్నారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడ వేదం నేర్చుకున్నారో, ఏ వేద పాఠశాలలో ఇప్పుడు వేదం చెప్తున్నారో చెప్పి, నేను ఎందుకు వచ్చానో తెలుసా అని అడిగారు. ఎందుకు వచ్చారు అన్నాను. ఏమీ లేదు నాయన, రామాయణం విన్నానయ్యా టీవీలో, నువ్వు చెప్పింది రామాయణం ఈ రోజుల్లో అంత కష్టపడి చెప్పావు కదా, నీకు ఆశీర్వచనం చెయ్యాలని వచ్చానన్నారు. అని ఆయన 40 నిమిషాల సేపు 90 సంవత్సరాల వ్యక్తి అసలు ఆ స్వరంతో వేదం చెప్తుంటే దగ్గరగా తలుపులు తీసుంటే ఒక 10 ఫ్లాట్లకి వినపడుతుంది. అంత గొప్ప కంఠంతో ఆయన ఆ స్వస్తి చెప్పి ఆశీర్వచనం చేసి ఆయన వెడుతుంటే నిజంగా ఆయన జీవితం, ఆయన నిరపేక్ష, వాళ్ళకి వేదం మీద రామాయణం మీద ఉండే అనురక్తి, వాటిని చూసి నేను పరవశించిపోయాను.